నంద్యాలలోని మూల మఠంలో వెలిసిన భీమేశ్వర స్వామి దేవస్థానం, అయ్యలూరు గ్రామంలో వెలిసిన నీకంఠేశ్వర కోదండరాము స్వామి దేవస్థానాలకు నూతన ధర్మకర్తల మండలి సభ్యుల నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆలయాల ఈవో వేణునాథరెడ్డి తెలిపారు. ఒక్కొక్క దేవస్థానానికి 9 మంది సభ్యులు మించకుండా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా జిల్లా దేవాదాయ శాఖ అధికారి, దేవాదాయ శాఖ, రైతు నగరం, నంద్యాల వారి కార్యాలయానికి పంపించాలన్నారు. దేవాదాయ శాఖ జిల్లా దేవాదాయ శాఖ నంద్యాల జిల్లాలోని దేవాదాయ శాఖ పరిధిలో గల ప్రముఖ దేవాలయాలకు దేవస్థానం ధర్మకర్తల మండలి నోటిఫికేషన్ రాజశ్రీ కమిషనర్ గారు 9వ తేదీన విడుదల చేసినారు. ఆ మేరకు మేము ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ఆసక్తి గల వారు మేము ప్రకటించిన నోటిఫికేషన్లో కనిపించిన దేవస్థానంలకు 9 మంది దరఖాస్తు చేసుకోవచ్చును. కాబట్టి ఈ దరఖాస్తు ఫారంను పూర్తి చేసి 25 కానీ 26 తేదీ లోపల జిల్లా దేవాదాయ శాఖ కార్యాలయం రైతు నగర్ నందు అందజేయవలసిందిగా జిల్లా ప్రజలకందరికీ తెలియజేస్తున్నాము. ప్రముఖంగా నంద్యాల టౌన్ ప్రాంతంలో అయ్యలూరు గ్రామంలో నీలకంఠేశ్వర కోదండరామ స్వామి దేవస్థానం, అలాగే నంద్యాల టౌన్లోని భీమలింగేశ్వర స్వామి దేవస్థానం మూలమఠంకు, పదమందీశ్వర స్వామి దేవస్థానం చామకాల దగ్గర ఈ దేవాలయాలకు నోటిఫికేషన్ జారీ చేసిన టౌన్ ప్రాంతంలో. కాబట్టి ఎవరైనా ఆసక్తి గల వారు 9 మందితో కూడిన కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారు దరఖాస్తులను జిల్లా దేవాదాయ శాఖ అధికారి రైతు నగర్ నందు 26 తేదీ లోపల అందజేయవలసిందిగా కోరుతున్నాం.